ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 6వ మాట ఏమనగా సమాప్తమైనది. దేవుడు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని ఏ పని నిమిత్తమైతే పంపారో ఆ పనిని ఆయన సమాప్తం చేశాడు. సువార్తను ప్రకటించే విషయంలో, అద్భుతాలు చేసే విషయంలో, నశించిపోతున్నటువంటి వారికి వెలుగు యొక్క మార్గాన్ని చూపించే విషయంలో, అలాగే చనిపోయిన వారిని లేపే విషయంలో, అనేకులకు ఆయన రాజ్య సువార్తను తెలిపి బలహీనులను బలపరచి కృంగినటువంటి వారిని లేవనెత్తి ధైర్యమును ఆదరణను దయచేసి ప్రాముఖ్యంగా ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఈ లోకంలో ఆయన చూపించారు. తన పట్ల యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఉన్నటువంటి వాగ్దానాలు, ప్రవచనములన్నిటినీ కూడా ఆయన సమస్తము కూడా పూర్తి చేశాడు. మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఇలా చేయబడతాడు, ఆయన పుట్టుకను గురించి, సిలువను గురించి, ఆయన జీవితం గురించి ఏమేమి అయితే చెప్పబడినవో ఆ ప్రవచన వాక్కులన్నిటినీ కూడా యేసయ్య ఆ సిలువలో సమాప్తము చేశారు. ఈరోజు మన జీవితంలో కూడా మనము మనకిచ్చినటువంటి పనిలో ఎంతవరకు ఆ పనిని మనము సంపూర్తి చేయగలుగుతున్నాము, మనకి అప్పగించినటువంటి పరిచర్యల్లో, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలో మనం ఎంతవరకు ఆ పనిని ముందుకు తీసుకొని వెళ్తున్నాము. చాలామంది క్రైస్తవ జీవితాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థనకు వెళ్ళి వచ్చేవారుగానే కనబడుతున్నారు, కానీ ఆ మందిర పరిచర్యలో కానీ సేవకులకు చేసే పరిచర్యలో కానీ అసంపూర్తిగా కనబడుతున్నారు. పరిచర్య విషయానికి వచ్చేసేసరికి నాకు ఎందుకులే అని వెనకడుగు వేసేవారిగా ఉన్నారు. ఈరోజు దేవుడు అడుగుతున్నారు, దేవుని యొక్క పనిలో నువ్వు ఎంతవరకు నీ పనిని ముగించగలుగుతున్నావు, ఎంతవరకు. దేవుని వాక్యం అంటుంది కదా, నీ చేతికి వచ్చిన పని ఏదైనా కానీ శక్తి వంచన లేకుండా చేయాలి అని. కాబట్టి ఎంతవరకు పని చేసి సమాప్తము చేయగలుగుతున్నావు జ్ఞాపకం చేసుకొని మన వంతు, మన పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక ఏమైతే ఉందో ఆ ప్రణాళికను మనం ముందు తెలుసుకొని ఆ ప్రణాళిక ప్రకారం మనం ముందుకు సాగాలి. అప్పుడు మన జీవితంలో కూడా దేవుడు కలిగిన ఉద్దేశం నెరవేర్చబడుతుంది. అలాంటి కృప ఈరోజు ప్రభు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.